ఏంటి ఎంతవరకు వరదల వల్ల 2,72,000 కుటుంబాలు అంటున్నారు. ఫిగర్ కొంచెం పెద్దగానే కనిపిస్తుంది. ఆ వరదలు చూస్తూ ఉంటే ఫిగర్ చిన్నదేనా అనిపించినప్పటికీ కూడా ఈ స్థాయిలో నష్టపోయినటువంటి కుటుంబాలు ఏ విధంగా బేరీజు వేస్తున్నారు? గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, ఎవరికి ఎంత నష్టపరిహారం, పంటలకు ఎంత, ఒకసారి క్లారిటీ. పంటలు పక్క పెడితే నిత్యావసర వస్తువులు వాళ్ళకు జీవనం నడిచే విధంగా అవసరమైనటువంటి పరికరాలు కానివ్వండి, వస్తువులు కానీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి చాలా నష్టం చేకూరుతుంది. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకు కొద్దిగా తక్కువ నష్టమైంది. షార్ట్ సర్క్యూట్ కావడం కానీ, వాళ్ళ ఇంట్లో ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ కానివ్వండి, వాళ్ళు పడుకునే పరుపులు కూడా లేకున్నటువంటి పరిస్థితి అక్కడ ఉంది. అలాంటి పరిస్థితులు ఒక అంచనా వేసి, ఒక కమిటీ వేసి నిజ నిర్ధారణ చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి ఎంత నష్టపరిహారం ఇవ్వాలో, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి ఎంతో, ఇంకా తర్వాత ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి ఏం చేయాలని ఒక కమిటీ నిర్ధారిస్తుంది. దాని ప్రకారం ఖచ్చితంగా ఈ 2,75,000 కుటుంబాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకోబోతుంది. దీంట్లో ఏ విధమైనటువంటి అనుమానాలు అవసరం లేదు. దీంట్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక బాధ్యతగా భావించి ముందుకెళ్తున్నాం. 25,000 రూపాయలు అంటే మీరే చెప్తున్నారు ఏ విధంగా కోల్పోయారు, ఏ విధంగా నష్టపోయారు అనేది. ఆ ఫిగర్ 25,000 కాదండి, మనం 25 లక్షలు ఇచ్చినా కొన్ని కుటుంబాలకు మనం వాళ్ళ పాత రోజులు తీసుకురాలేం. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ద్వారా ఒక 25,000 డిసైడ్ చేసేలా, అవసరమైతే దానికి ఇంకా పెంచే అవకాశాలు కూడా. ఎందుకంటే రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి, కేంద్రం నుంచి వరద సహాయం ఏ విధంగా అందుతుంది, అవన్నీ కూడా సమీక్ష చేసుకొని ముందుకెళ్లాల్సి వస్తుంటుంది. ఓకే, రవికిరణ్ గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం. ఎస్ రవికిరణ్ గారు, మీరే అంటారు అంటే కేంద్రం నుంచి ఎంతవరకు సహాయం అందుతుంది? ఇప్పటికే నివేదిక కూడా ఇవ్వడం జరిగింది కదా రాష్ట్ర ప్రభుత్వం నుంచి. వరద కుటుంబాలకి సీఎం కూడా చెప్పారు అనేక సందర్భాల్లో, చివరి ఇంటి వరకు చేయలేకపోయాము, కాస్త అసంతృప్తి, ఆవేదన కూడా ఉంది, అసహనం. ఆ రోజు వాటర్ బాటిల్ అడిగినా వాటర్ కావాలన్నా సరే ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఉన్నాము, కానీ వీలైనంత వరకు చేసుకొచ్చాము అని చెప్తూ ఉన్నారు. వరద కుటుంబాలకు సాయం కింద 25,000 ప్రకటించడం ఏ విధంగా చూడాలి? అసలు కేంద్రం నుంచి ఎంత ఇవ్వబోతున్నారు ఈ ఫ్లడ్స్కి? ఆశా గారు, ముందుగా మీకు ప్యానలిస్ట్లకి ఐన్యూస్ వీక్షకులందరికీ శుభోదయం అండి. అక్కడ జరిగినటువంటి జల విలయం సామాన్యమైన విషయం కాదండి. 10 రోజుల పాటు మొత్తం యంత్రాంగం, ముఖ్యమంత్రి గారు అందరూ అక్కడ ఉండి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం చేసుకుంటూ ఆ గండ్లు పూడ్చుకుంటూ ఈ రకంగా కట్టడి చేసిన 10 రోజులు. బట్ ఇది ఒక అసాధారణమైనటువంటి విపత్తు జరిగింది. ఇన్ని లక్షల మంది, అంటే ఒక మహానగరంలో ఈ పరిస్థితి ఏర్పడింది కాబట్టి మనకి డ్యామేజెస్ కూడా అంత స్థాయిలో, లక్షలాది మంది కుటుంబాలు కూడా ఎఫెక్ట్ అయిన దారుణమైన పరిస్థితులు. అయితే వారి సాధారణ స్థితికి తీసుకురావటం అనేది మనం ఎంత ఇచ్చినా అది తక్కువేనండి. దానిలో శశపిషలేం లేవు. అయితే ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రాష్ట్రంలో నాకు తెలిసి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంతకన్నా భారీ స్థాయి విపత్తులు జరిగినప్పుడు కూడా ఇంతకన్నా అసాధారణమైన పరిహారం ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. నాకు తెలిసి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఖమ్మం ఆ ప్రాంత ప్రజలకి గ్రౌండ్ ఫ్లోర్ ముగితే 17,500 ఇచ్చినట్టున్నారు. సో గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పార్టీ ప్రభుత్వ హయాంలో కూడా అన్నమయ్య డ్యామే కొట్టుకెళ్ళిపోయింది ఆశ గారు. అప్పుడు 5-6 గ్రామాలు తుడిచిపెట్టుకుపోతే అప్పుడు కూడా ఇంత అసాధారణమైనటువంటి పరిహారం ఇవ్వలేదు. ఈ రోజు గ్రౌండ్ ఫ్లోర్ లో మునిగిన వారికి 25,000, ఆ పైన ఏ ఫ్లోర్ ఉన్నా సరే 10,000, అలాగే బైక్లు రిపేర్ కి 3,000, అలాగే 3 వీలర్ రిపేర్ కి 10,000, అలాగే చిన్న షాపులు 25,000, తోపుడు బళ్ళు పోయిన వాళ్ళకి కొత్త తోపుడు బళ్ళు 25,000, హెక్టార్ కి 25,000 నష్టపరిహారం. అలాగే ఇది కాక ఆల్రెడీ నిత్యావసర 1,30,00,000 వరకు భోజనాలు, లేకపోతే 1,15,00,000 వరకు వాటర్ ప్యాకెట్స్, అలాగే నిత్యావసర వస్తువులు, నిత్యావసర సరుకులు, వీళ్ళందరూ మనమే కాదు, ప్రభుత్వమే కాదు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ రాజకీయ పక్షాలు అందరూ ఈ రోజు కూడా సహాయం. నిన్న కూడా మేము భారతీయ జనతా పార్టీ ఆ యొక్క ప్రాంతాల్లో సహాయ చర్యలు, వాళ్ళకి నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది. అలాగే వారికి ఇండస్ట్రీస్ కూడా, నష్టమైన సూక్ష్మ మధ్యతరగతి పరిశ్రమలు కూడా ఉన్నాయి ఆ ప్రాంతంలో, వాళ్ళకి 50 లక్షల నుంచి 1,50,00,000 వరకు. ఇలాగే ఈ నష్ట పరిహారం అనేది నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. అయితే ప్రభుత్వానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, ప్రభుత్వానికి సహకరిస్తారు అనేక మంది దాతలు కూడా ధన్యవాదాలు, వాళ్ళందరూ వచ్చి సహాయం చేస్తున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా డే 1 నుంచి ఉంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ వివిధ దళాలు అక్కడ పనిచేశారు. బుడమేరు 3వ గండి
పోషించడంలో ఆర్మీ కీలక పాత్ర, ఆ గేబియాన్ బొట్లు ఏర్పాటు చేసి కీలక పాత్ర పోషించారు. అలాగే సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత నష్టానికి అంచనా వేయడానికి కూడా ఇంటర్ మినిస్ట్రియల్ టీంలు వచ్చి వెళ్ళారు. అది ఏ క్షణమైనా సరే ఎన్డీఆర్ఎఫ్ నుంచి కూడా నిధులు వస్తాయి. అలాగే కాకపోతే మనకి విపత్తు దానికి 2005లోనే కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది, విపత్తుల నిర్వహణ చట్టం 2005. దానిలో భాగంగా ఏంటంటే విపత్తు యొక్క డెఫినేషన్ మార్చి నిధులు కూడా కేంద్రం మీదే ఆధారపడి అక్కర్లేదు, ఫైనాన్స్ కమిషన్ నేరుగానే రాష్ట్రాలకు ఇచ్చేస్తుంది. ఈ రోజుకి రాష్ట్రానికి 3,448 కోట్లు రాష్ట్రం దగ్గర ఉన్నాయి. కేంద్రం దాంట్లో 75% నిధులు కేంద్రం, 20% రాష్ట్రం. సో ఎస్డిఆర్ఎఫ్ స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ ఉంటుంది రాష్ట్రం దగ్గర, కేంద్రం దగ్గర నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ ఉంటుంది. సో రాష్ట్ర ప్రభుత్వం ఈ విపత్తు వచ్చినప్పుడు వెంటనే దానిలోంచి నిధులు వాడుకోవచ్చు. ఈ రోజు నిన్న కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోలో ఈ పరిహారాన్ని కూడా ఎస్డిఆర్ఎఫ్ నిధుల నుంచి ఇవ్వడం జరిగింది. సో కేంద్రం 70% ఆల్రెడీ దాంట్లో 70% అంటే 2,500 కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఇచ్చింది, ఆల్రెడీ ఉంది. ఇది కాక ఇంటర్ మినిస్టర్ టీం ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎస్డిఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి కూడా డబ్బులు ఇస్తారు. అది 4-5 రోజుల్లో లేదా వారం రోజుల్లో అది కూడా ఇష్టం జరుగుతుంది. సో ఆ రకంగా విపత్తుకి కేంద్రం మీద ఆధారపడక్కర్లేదు. ఎస్డిఆర్ఎఫ్ బృందాలు రాష్ట్రంలోనే ఉంటాయి, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కేంద్రంలో ఉంటాయి. సో ఈ రకంగా మనం ఒక 2 దశాబ్దాలుగా ఒక మెకానిజం ఏర్పాటు చేసుకున్నాం. ఆ రకంగా సాగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సయోధ్యగా పనిచేస్తున్నాయి. వాళ్ళకు పూర్తిగా భరోసా కలిగించే విధంగా ఆ యొక్క బాధిత కుటుంబాలు మళ్ళీ నార్మల్సీగా వచ్చే విధంగా అన్ని రకాల సహకారం, అది ప్రభుత్వం కావచ్చు, ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పక్షాలు అన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆశ గారు. ఓకే, తాతాజీ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. తాతాజీ గారు మీరేమంటారు? వరదల కష్టం చూసున్నా మీ అధినేత వెళ్ళారు, మాట్లాడారు. బెంగళూరు టూర్ వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ వచ్చారు, మళ్ళీ మాట్లాడారు. విరాళాలు వీటి గురించి మాట్లాడుతున్నారు. ఓకే, మళ్ళీ అట్లాంటి ₹1 విరాళం ఎక్కడొచ్చింది, ఎప్పుడు ఇచ్చారు, ఇంకా రాలేదు, డిప్యూటీ సీఎం దగ్గర నుంచి అందరూ మాట్లాడుతున్నటువంటి సీఎం వరకు. మరి ఏంటి పరిహారానికి సంబంధించి మీరేమంటారు? నిజంగానే ₹1 ఇచ్చారా? ఇస్తే ఎప్పుడు ఇస్తారు? సెలబ్రిటీస్ కూడా స్వయంగా వెళ్ళి చెక్కులు అందిస్తున్నటువంటి సిచ్యువేషన్ కదా. అవునండి, ఇప్పుడు విరాళాలు ఇవ్వాలంటే డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాల్సిన అవసరం లేదండి. ప్రజలకు నేరుగా కూడా సాయం అందించవచ్చు. చాలా మంది, నేను ఈ సినిమా యాక్టర్లకు కానీ ఎవరైనా సంస్థలు కానీ డబ్బులు ఇచ్చే వాళ్ళు కూడా నేను చెప్పేది ఏంటంటే, ఈ ఏ పార్టీకి కానివ్వండి అసలు ముఖ్యమంత్రికి ఇవ్వడం అనేది తప్పు. ఆ డబ్బు ఏదో ఆ సేవా సంస్థలు కానీ, ఇప్పుడు ప్రభాస్ ఉన్నాడండి, ఆ ప్రభాస్ గారికి చాలా మంది అభిమానులు ఉంటారు, అలా చిరంజీవి గారికి ఉంటారు, ఈ అల్లు అర్జున్ గారు కానీ, వీళ్ళు ఆ సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు వాళ్ళే వాళ్ళ అభిమానులను పెట్టుకుని నేరుగా డైరెక్ట్ గా ఇస్తే ₹10 వాళ్ళ లబ్ధిదారుడికి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి చేరడానికి అవకాశం ఉంటుంది. ఇలాగ ప్రభుత్వం ఎంత ఇస్తారు, టెండర్ పిలిచి ఆ టెండర్ లోనేమో ఇప్పుడు ఎగ్జాంపుల్ 10 లక్షలు మెటీరియల్ అనుకోండి, టెండర్ పిలుస్తారు. టెండర్ పిలిస్తే ₹9 లక్షలకి వాళ్ళు కోట్ చేస్తారు. ₹9 లక్షల కోట్ చేస్తే మళ్ళీ అందులో జనాలకు వచ్చేది 60% వస్తుంది. మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఆ 60% లో ఆ కాంట్రాక్టర్ కి అందులో లాభం ఉంటుంది. ఇలాగా ఎవరైనా స్వచ్ఛంద సంస్థలు కానీ ఎవరైనా చేయాలనుకున్నప్పుడు డైరెక్ట్ గా నేరుగా ప్రజలకే బాధ్యతగా చేస్తే మంచిదని నా అభిప్రాయం. సో మీరేం చేశారు? ప్రజలకే నేరుగా ₹1 ఇచ్చారా పార్టీ తరపున? తాతాజీ గారు పార్టీ తరపున అది ఇంకా ₹1 ప్రకటించడం జరిగింది. ఆ ₹1 సీఎం గారికి ఇస్తారా లేకపోతే ఆయనే డైరెక్ట్ గా ఇస్తారనేది చూడాలి. అయితే మీరు చెప్పిన పాయింట్లు ఏంటంటే, ఫ్యాన్స్ ఉన్నారు, స్టార్స్, పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు కాబట్టి ఆ స్టార్స్ యొక్క అభిమానులు ఈ విధంగా స్వచ్ఛంద కార్యక్రమాలు అట్లా అనుకుంటే అందరికీ అందుతుందా అనే ఒక పాయింట్ వస్తుంది తాతాజీ గారు. ఇప్పుడు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉంటారు, ఈ సాధారణంగా ఆ ప్లేసెస్లో ఏరియాస్లో ఉన్న వాళ్ళు సినీ సెలబ్రిటీస్ యొక్క ఫ్యాన్స్ కాకపోయి ఉండొచ్చు, మిగతా వాళ్ళకి అందదా? లేదంటే ఒక ఫ్యామిలీకి సంబంధించి ఒక ఫ్యామిలీలో 2 హీరోలు 3 హీరోలు సంబంధించిన ఫ్యాన్స్ ఉండొచ్చు, అంటే ఒక కుటుంబానికి బెనిఫిట్ జరుగుతుందా? ఒక ప్రాసెస్ అంటూ ఉండాలి కదా. ఒక వే అంటే నా అభిప్రాయం ప్రకారం ఒక తప్పు అయితే ప్యానల్ మెంబర్స్ కరెక్ట్ చేయాలి. ఒక నిమిషం రావు గారు, బాగా చెప్పారండి. ప్రాసెస్ అనేది నేను అదే చెప్తున్నా. ఇప్పుడు అక్కడ ఇన్ని వేల మంది బాగా నిరాశలు అయ్యారు, అందరికి ఎవరు చేయలేరు, లక్షల మంది, ఎవరు కానీ లక్షల మంది, వేల మంది కూడా కాదు, లక్షల మంది, అదే లక్షల మంది. అది జరిగినప్పుడు అందరికి ఒకే వ్యక్తి అందరికి చేయలేడు.
సర్టెన్ కుటుంబాలు తీసుకుని ఈ కుటుంబాలకు నేను ఇస్తానని చెప్పి ఒక లిస్ట్ తయారు చేసుకోవాలండి. లేకపోతే ఈ ఏదో సీఎం ఫండ్ ఇచ్చాం అని చేతులు దుక్కుకోవడం తప్ప ప్రజలకి ఏమీ వెళ్ళదు. అది నిరర్థకం. ఓకే, నాకు తెలిసింది ఇది గ్రౌండ్ లెవెల్ లో ఇది ఇంట్లో ఒక కుటుంబంలో చనిపోయారు, ఒక 10 మంది, ఒక 2 చనిపోయారు. డైరెక్ట్ గా నేను చెప్తున్నా, ఒక కుటుంబానికి వెళ్ళి ఆ ప్రభాస్ అభిమానులు లేకపోతే ఇంకొకరు వెళ్ళి ఇగో నీ కుటుంబంలో చనిపోయారు, నీకు 5 లక్షల రూపాయలు ఇస్తున్నాను. అలాగే 10 కుటుంబాలకి 5 ఇస్తే 50 లక్షలు అవుతుంది. ఆ కుటుంబం లిస్టు పెట్టుకుంటే గవర్నమెంట్ ఇంకో వాళ్ళకి ప్రభాస్ గారు ఇచ్చారు కాబట్టి అల్లు అర్జున్ గారు ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి పెట్టుకుంటేనే తప్ప ఇది ఇవ్వడం వల్ల ఉపయోగం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ రోడ్డు మీద వచ్చారు. ఇటు వచ్చినా గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఒక ప్రాసెస్ అయితే ఉండదు. గవర్నమెంటే దానికి ఒక వే అంటూ క్రియేట్ చేయాలి, దానికి ఒక ప్రాసెస్ అంటూ ఉండాలి. ఓకే, మీరు చెప్పినటువంటి పాయింట్ ని కూడా తీసుకుందాం. ఒకవేళ మళ్ళీ వచ్చేటప్పుడు మీ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారు కాబట్టి ఆ విధానం మీ అధినేతకు కూడా తెలియజేయండి. సీఎం రిలీఫ్ ఫండ్ కాకుండా ముందుకెళ్లాలని. ఒక నిమిషం అండి, ఇంకా నష్టపరిహారం గురించి క్వశ్చన్ చేయలేదు. ఆఫ్టర్ నష్టపరిహారం తర్వాత మీకు ఛాన్స్ ఇస్తాను రామ్మోహన్ రావు గారు మాట్లాడిన తర్వాత. తాతాజీ గారు 25,000 నష్టపరిహారం అంటున్నారు, సాటిస్ఫైడా? ఇంకా ఏదైనా అంటే బండ్లు అంటున్నారు, ఆటోలు, తోపుడు బండ్లు, చిన్న చిన్న వ్యాపారాలు, ఎంఎస్ఎంఈలు, ఇవన్నీ కూడా క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. సాటిస్ఫైడా? లేదు ఇంకా చేయాలి, ఇంకా ఇవ్వాలి అనేది ఏదైనా ఉందా? ఈ తోపుడు బళ్ళు, ఈ బళ్ళు అంటే వీళ్ళ పేర్లు వేసుకుని ఇస్తారండి. ఇచ్చిన దాతలు వేరుగా ఉంటారు, వీళ్ళ పట్టు రంగు వేసుకుని వీళ్ళ పేర్లు వేసుకుని ఇస్తారండి. చివరికి జరిగేది అది. ఏమంటారంటే ప్రభుత్వం ఇచ్చింది కదా అంచేత మేము మా పార్టీ కలర్ వేసుకున్నాం, లేకపోతే మా ఫోటోలు వేసుకున్నాం అని చెప్తారు. ఇచ్చి దాతలు వేరేగా ఉంటారు, ఇంకో ఉంటారు. తెలియక అడుగుతారంటే మీరు మాట్లాడే ప్రతి పాయింట్ లో ఒక క్వశ్చన్ రేస్ అవుతుందండి. ఇంటరాప్ట్ కాకూడదు అనుకుంటున్నాను, కానీ అవ్వలేనటువంటి అంటే ఉండలేనటువంటి పరిస్థితి. స్వయాన సొంత పట్టాదారుల పాస్ పుస్తకాలు ఆ రాళ్ళ మీదే మీ పార్టీ బొమ్మలు వేసుకొని అది ప్రజా డబ్బు మీద ఎట్లా అండి? దేని మీద అండి మేడం? వినలేదు, చెప్పండి. దేని మీద? పాస్ పుస్తకాల మీద, సర్వే రాళ్ల పైన. అది ప్రజా సొమ్ము కాదా, ప్రజల ఆస్తి కాదా? పాస్ పుస్తకాల మీద ఇది కొత్త అంటారండి మేడం గారు? ఎవరి పాస్ పుస్తకాలు? ప్రజా పాస్. మీరు గవర్నమెంట్ ఇచ్చిందైతే వేరు, నా సొంత ఆస్తి, నా ఆస్తి, నా ల్యాండ్. పాస్ బుక్ మీద ఏ ముఖ్యమంత్రి ఉంటే ఆ ముఖ్యమంత్రి ఫోటోలు ఉంటాయండి. చంద్రబాబు నాయుడు గారి ఫోటో గవర్నమెంట్ ఇచ్చిందా, సొంతంగా మా తాతల నుంచి వచ్చిన వారసత్వ ఆస్తి మీద? దేని మీద వస్తుందండి? ప్లీజ్ ఒకసారి క్లారిటీ తీసుకోండి. మా పాస్బుక్ మీద కూడా ఉన్నాయి, పాత పాస్బుక్ మీద కూడా ఉన్నాయి. నాకు తెలిసి గవర్నమెంట్ ఇచ్చే వాటికైతే డబుల్ బెడ్రూమ్, ఇప్పుడు ఇందిరా ఇల్లు అట్లా ఏదైనా ఉంటే, ఇప్పుడు జగన్ అన్న ఇల్లు అవి ఉంటే ఓకే, కానీ వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తులకి ఎట్లా? ఏ ముఖ్యమంత్రి ఉంటే ఆ ముఖ్యమంత్రి పాస్బుక్ లో ఫోటోలు వస్తాయండి. అయితే ఈ గవర్నమెంట్ మారిన ప్రతిసారి సామాన్య వ్యక్తితో సహా అందరూ కూడా పాస్ పుస్తకాలు కూడా మార్చుకోవాలి, మీరు చెప్పిన విధానం ప్రకారం చూస్తే. అంతేగా ఇప్పుడు ఇది కలియుగం అండి. బుడమేరు గేట్లు ఎత్తి ముందు మేము వాటర్ వదులుతున్నామని విషయం అధికారులు కలెక్టర్ గారికి, సిసోడి గారికి, చీఫ్ సెక్రటరీ అందరికి చెప్పారు. చెప్పిన గేట్లు ఎత్తేసారు, వాటర్ వెళ్తుంది, ప్రమాదం అని తెలుసున్నా కూడా ఆ వాటర్ సడన్ గా రావటం వల్ల చాలా మంది ప్రాణ నష్టం జరిగింది. ఆ శాఖకు సంబంధించిన మంత్రి దానికి బాధ్యత వహించకుండా, రాజీనామా చేయకుండా, నేను గట్టు మీద నుంచున్నాను, గొడు కట్టుకున్నాను, ప్యాంట్ లాక్కున్నాను, జోళ్ళు చేతితో పట్టు తిరిగానని చెప్పి పబ్లిసిటీ చేసుకున్నాడు. కలియుగం ఎందుకన్నానంటే, గతంలో రాజకీయాల్లో ఏదైనా ఆ శాఖ మంత్రి పరిధిలో ఏదైనా తప్పు జరిగితే ఆ తప్పు దాన్ని బాధ్యత వహించి నేను రాజీనామా చేస్తానని చెప్పేవారు గతంలో ఉన్న ప్రభుత్వమే రాజీనామా చేయాల్సింది. మరి మొత్తం కేబినెట్ రాజీనామా చేసే అవసరం ఉండే. మొత్తం గత 5 సంవత్సరాల 10 కాలంలో జరిగినటువంటి అనర్థాలకు అన్నిటికీ బాధ్యత వహిస్తూ ఈ కేబినెట్ మొత్తం రాజీనామా చేసేది ఉండే. మరి గొడు కట్టుకున్నాను అంటే సరిపోద్దా? ఆ శాఖ మంత్రిగా నీ బాధ్యత ఎంతవరకు నెరవేర్చగలిగారు? గతంలో ఎవరండి ఆ శాఖ మంత్రి మీ ప్రభుత్వంలో? నీ శాఖలో ఆ గేట్లు ఎత్తే ముందు ప్రజలకు అప్రమత్తం చేయాలి కదా, అంత నష్టం జరగదు కదా. దీనికే అయ్యి బాబు అలా కాదు ఇలా కాదు. ఇప్పటికి హై స్కూల్లో ఇప్పుడు మా అబ్బాయి కాలేజీకి వెళ్ళాడు, డాడీ ఒక 100 రూపాయలు ఇవ్వండి
ఈ వరద బాధితులకి సంబంధించి డబ్బులు మా కాలేజీలో అందరికి ఇస్తున్నారు, నేను కూడా ఇస్తానని చెప్పి అన్నాడు. డబ్బులు ఇచ్చాను, వెళ్ళాడు. నాకు కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగా మీరు డబ్బులు ఇవ్వండి, మీరు ఇచ్చేయండి అని చెప్పి ఆయన ఎక్కడ అనలేదు. చంద్రబాబు నాయుడు గారికి ఇది ఒక అలవాటు. ఏం జరిగినా అప్పుడు ఎంతండి అక్కడ మా అయితే 2 లక్షల మంది, మీరు అన్నది ఎంత లక్షల మంది అన్నారు, 2,15,72,000. 72,000 జరిగేది. కరోనా వచ్చినప్పుడు 6 కోట్ల మంది ఇబ్బంది పడ్డారు. పక్క రాష్ట్రాల్లో తెలంగాణలో కరోనా ఆరోగ్యశ్రీ చేర్చి మహాప్రభు మా ప్రాణాలు కాపాడమని గొల్లుమని గోల పెట్టినా తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఆరోగ్యశ్రీ చేర్చకుండా ప్రజలను గాలికి వదిలేశారు. తమిళనాడులో కూడా ప్రభుత్వం బాధ్యత వహించాలి, కరోనా టైంలో లక్షల మీద అడుగుతున్నారు ప్రజల్ని ఆరోగ్యం బాగు చేయించుకోవాలంటే మహాప్రభు దీన్ని ప్రభుత్వం బాధ్యత తీసుకుని ఏదైతే ఆంధ్రాలో ఎలాగ చేస్తారో మాకు కూడా అది చేయమని ఆంధ్రాలో ఎట్లా? చెన్నైలో కూడా ఒక్క నిమిషం దాదాజీ గారు, ఆంధ్రాలో ఎట్లా చేశారు? ఆంధ్రాలో ఒకసారి చెప్పండి. ఆంధ్రాలో కరెక్ట్ టైంలో నేను ఏపీలో ఉన్నా, మా ఫ్యామిలీలో మెంబర్స్ కోవిడ్ తో బాధపడున్నారు, చనిపోయినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. హాస్పిటల్లో కనీసం ఆక్సిజన్ సిలిండర్స్ లేక, కనీసం బెడ్స్ లేక ఇబ్బంది పడిన సిచ్యువేషన్స్. హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయండి? మీరు మళ్ళీ దానికి దీనికి ముడిపెట్టకండి. టాపిక్ డివైడ్ చేసే విధంగా కాదు. నష్టపరిహారం గురించి మాట్లాడుతున్నాం, మీరు మాట్లాడితే ప్రతి పాయింట్ గురించి వస్తుంది. అన్ని చూస్తున్నాం. గతాన్ని ఎవరు మార్చలేరు. భవిష్యత్తు గురించి ఏదైనా మాట్లాడుంటే ఓకే ఈ విధంగా ఉంటుంది కాబట్టి చేద్దామంటే దాన్ని ఏదైనా మార్చొచ్చేమో, కానీ గతంలో జరిగింది ఎవరు మారుస్తారు? స్వయానా చూస్తున్నాం, హాస్పిటల్స్ చుట్టూ తిరుగున్నాం. గతంలో జరిగినటువంటి రైట్, ఆ టైంలో కోవిడ్ టైంలో నష్టపరిహారానికి సంబంధించి, నష్టపరిహారం అంటే ఎవరికి చనిపోయిన కుటుంబాలకు ఇచ్చున్నారా? ఇది ప్రపంచ విపత్తు అండి, ఇది రాష్ట్ర విపత్తు. ఓకే, మీరు దీనికి సాటిస్ఫై అవుతున్నారా? అవ్వడం లేదా? ఒకవేళ పసుపు రంగులు వేసుకున్నా వేసుకోకపోయినా దాతలు ఇచ్చిన దానికైనా దీనికి 25,000 రూపాయలకి తోపుడు బండ్లకి, ఆటోలకి, బైక్స్ కి, ఎంఎస్ఎంఈలకి ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చారు కదా ఎవరెవరికి ఎంత ఇస్తున్నారనేది. దానికి సాటిస్ఫైడా? పంటలకి లేదండి. వీళ్ళు ఏం చేస్తారండి మీరు చూస్తామనండి. తర్వాత ఎప్పుడైనా డిబేట్ లో కాదు మీరు చెప్పిన తాతాజీ గారు కరెక్ట్ అని మీరే చెప్తారు. ఖచ్చితంగా అట్ల మీద వీళ్ళ పార్టీ సింబల్ వేసుకుని పసుపు సింబల్ వేసుకున్నప్పటికీ, అందుకే మెన్షన్ చేస్తున్నా, సింబల్ వేసుకున్నప్పటికీ నష్టపరిహారానికి మీరు సాటిస్ఫైయా? ఏ ప్రభుత్వం అయినా మనం ఆ విధానమే చూస్తూ ఉన్నాము తాతాజీ గారు. గతంలో చూసుకున్నా, ఇప్పుడు చూసుకున్నా అలా కాదు. మీరు చెప్పేది ఎలా ఉందంటే, ఇప్పుడు ఈ ప్రభుత్వాలు గాని ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ అన్ని నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఎలా ఉందంటే బతికుండగానే కప్పెట్టేసి అయ్యో చనిపోయేవాని బాధపడ్డాడట ఎవరో, అలాగుంది. ఇప్పుడు ఆ వరద వచ్చే టైంలో అప్రమత్తం చేయడం మానేసి, వాళ్ళని సేఫ్ జోన్ లో చేయడం మానేసి, ఆ బోట్ మీ టైంలో కూడా వరదలు వచ్చాయండి. మీ టైంలో కూడా వరదల వల్ల నష్టపోయారు, చనిపోయారు. ఆ వరద బాధిత ప్రాంతాన్ని పరిశీలించడం బోట్ వేసుకెళ్లారు. ఉల్లిపాయల, బంగాళదుంపల ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఆ రోజు జరగలేదా అండి నష్టం? ఆ రోజు ఆ మంత్రిత్వ శాఖ సంబంధించినటువంటి మంత్రి రాజీనామా చేస్తున్నారా ఏంటి? ఈ విధమైన రాజకీయాలు ఎంతవరకు ప్రజలను రక్షించే విధంగా? లేదండి, అలా కాదు. మీరు మాట్లాడేది వరదలు రావడం వేరు. ఇది గేట్లు ఎత్తితే విజయవాడ మునిగిపోతుందని తెలుసుండి ఆ సిసోడి గారు ఏం చెప్పారు? లక్షల మంది జనాభాని తరలించడం సాధ్యం కాదు కాబట్టి మేము వదిలేసామని చెప్పారు. ఎంత అన్యాయం అండి ఇది. గేట్లు ఎత్తేయడం వల్ల ఇదంతా ఎఫెక్ట్ అంటారు. మీరు మరొక పాయింట్ కూడా లేవనెత్తచ్చు. బుడమేరు వాగు పొంగడానికి సీఎం చంద్రబాబు నివాసం కాపాడుకోవడం కోసానికి గేట్లు ఎత్తారని. ఓకే, ఒక్క నిమిషం అండి. రామ్మోహన్ రావు గారు ఉన్నారు కాబట్టి ఆయనకి ఏ పార్టీతో సంబంధం ఉండదు కాబట్టి మాకులాగా రాజకీయ పార్టీల నాయకులు విన్నాము. మరి మీ కామెంట్ సంబంధించి రామ్మోహన్ రావు గారి దగ్గర క్లారిటీ తీసుకుందాం. గుడ్ మార్నింగ్ రామ్మోహన్ రావు గారు. నమస్కారం. మాకైనా మీకైనా ఏ రాజకీయ పార్టీతోనూ ఎటువంటి సంబంధాలు కానీ విభేదాలు కానీ లేవు. ఒక పార్టీకి సపోర్ట్ చేయాలని లేదు, ఒక పార్టీని టార్గెట్ చేయాలని లేదు. ఉన్నది ఉన్నట్టుగా వాస్తవాలు మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి. సార్, వాస్తవంగా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం చేసింది గతంలో ఎప్పుడు చేయలేదు. ఇంత నష్టపరిహారం ఎప్పుడు ఇవ్వలేదు. ఇంతకన్నా భారీగా జరిగినప్పుడు నష్టం అని కూడా కూటమి నేతలు చెప్తున్నారు. అదేం లేదు, ఎంత ఇచ్చినా సరే సొమ్మొకటిది సోకొకటిది అనే విధంగానే ఉంటుంది. వీళ్ళు ఈ జెండాలు వేసుకుంటారు. ఇక గేట్లు ఎత్తడము ముందే ఫెయిల్యూర్ అయిపోయారు. ఇదంతా ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి రాజీనామాలు చేయాలి, ఏమీ కాకుండా ఏ విధంగా మాట్లాడుతున్నారంటారు వైసీపీ నేతలు. మీరేమంటారు సార్? ఆశ గారు, మీకు కిరణ్ గారికి, రావు గారికి, తాతాజీ గారికి నమస్కారం. ఐనిస్ ప్రేక్షకులు కూడా సార్ నవ్వు వస్తుంది. అంటే జనరల్ గా
ప్రజలు కష్టాల్లో ఉంటే ఈ వరద సమయంలో బురద రాజకీయాలు ఇంకా నడుస్తున్నాయి కదా అని సమస్య. తాతాజీ గారితో ఒక్క విషయంలో ఏకీభవిస్తూ మిగతా అన్ని విషయాలను విభేదిస్తున్నాను నేను, పార్టీ కాదు కానీ. ఎందుకంటే అసలు ప్రభుత్వాలు శాశ్వతం అనే మాట నువ్వు తాతాజీ గారు మర్చిపోతున్నారు. పార్టీలే శాశ్వతం అనుకుంటున్నారు. సమస్య అది కాదు. రెండోది ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వం కంటే మించిన వ్యవస్థ ఏదైనా ఉంటుందా? ఒక వ్యక్తి సాయం చేయాలి, నష్టపరిహారం ఇచ్చే దానిలో కూడా ఎవరైనా ఇస్తే దానికి ఖచ్చితంగా ప్రభుత్వానికి సహాయం చేయాలి. చంద్రబాబు నాయుడు కాదు అక్కడ. చంద్రబాబు నాయుడు చెక్కులు ఇస్తుండొచ్చు, మీరు డైరెక్ట్ అకౌంట్ నెంబర్ ఇచ్చారు కదా, అకౌంట్ నెంబర్ వేసుకోవచ్చు. ఎవరొద్దు అంటున్నారు? అకౌంట్ నెంబర్ ప్రభుత్వం ఉన్నది ఇచ్చారు కదా. రెండోది టెండర్లు అవి కట్టడా మాట్లాడుతున్నారు తాతాజీ గారు. నేను యాక్చువల్గా వాళ్ళు కౌంటర్లు ఇసుకోవాలి కానీ నేను విషయాన్ని వివరిస్తూ ప్రయత్నిస్తున్నాను. అసలు ఈ నష్టపరిహారం టెండర్లు ఉండేవి. కాంట్రాక్టులు వేరు, టెండర్లు వేరు, ఆ పనులు వేరు, గవర్నమెంట్ చేస్తుంది. అది వేరు. మరమ్మతులు కదా అని. కేవలం ఇది విపత్తు సహాయానికే వాడతారు ఈ డబ్బును ప్రభుత్వం. ఇప్పుడు మన ప్రభుత్వం, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మన భారత ప్రభుత్వం అనే మాట మర్చిపోయి పార్టీలను ఎట్లా తయారు చేసినాయంటే మా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్, మా వైఎస్ఆర్ గవర్నమెంట్, మా కేసీఆర్ గవర్నమెంట్, మా ఈ రకంగా జగన్ గవర్నమెంట్ ఇట్లా తయారైపోయారు. అంటే ఒక ముఖ్యమంత్రిని మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఒప్పుకుంటలేదు ఎవరైనా సరే, ఇటుపక్క అటుపక్క. ఒక ప్రధానమంత్రిని మా ప్రధానమంత్రి అంటారు. మన ప్రధానమంత్రి ఆయన బీజేపీ కావచ్చు, ఇక్కడ టీడీపీ కావచ్చు, దాకా వైసీపీ కావచ్చు. అంటే ఈ పద్ధతి పోయింది. ఒకటి నష్టపరిహారం కోసమే కాదు, డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఈ సహాయం అంతా రాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా వచ్చేది. నిజంగా చెప్పాలంటే నష్టపోయిన సంగతి చూసుకుంటే 50,000 కోట్లు కూడా సరిపోవు మనకి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే దాంట్లో నిజంగా ఎప్పుడైనా ఇప్పుడు పెద్ద నష్టం జరిగినప్పుడు 25,000 చాలా చిన్నదే కావచ్చు. ఆ చిన్నదైనా సరే ఆ టైం పనికి వస్తుంది, అవసరానికి పనికి వస్తుంది. ఇవాళ అందరూ జ్వరాలతో బాధపడుతున్నారు, డెంగ్యూ వస్తుంది, చికెన్ గున్యా వస్తుంది. ఇప్పుడు ఒక విపత్తు సంభవించిన కాశ గారు దాని తర్వాత పరిణామాలు చాలా ఘోరంగా ఉంటాయి. అప్పుడు వాళ్ళు నష్టపోయిన దాన్ని మొత్తం కూర్చాలంటే రవికిరణ్ గారు అన్నట్టు అసలు మనం చేయలేం. ప్రభుత్వం మానవులు చేయలేని నష్టం సహాయం అది. కానీ ఎంతో ఎంత వేడి నీళ్ళకి సంజీలు తోడన్నట్టు ఆ డబ్బులు వస్తే చేసుకోవాలి. ఒక్కటి మాత్రం ఏకీభవిస్తున్న తాతయ్య గారితో అంటే, ఏ నష్టం వచ్చినా ఏదైనా ప్రభుత్వ యంత్రాంగం స్పందించేటప్పుడు కొంత తప్పనిసరి కొన్ని పొరపాట్లు జరుగుతాయి. ఒక గతంలో సామెత ఉంది రెవెన్యూ వాళ్ళ మీద. ఏమనంటే రెవెన్యూ వాళ్ళందరూ అటువంటి వాళ్ళు కాదు, కానీ కరువు వచ్చినా వాళ్ళు లాభపడతారు, కాలం వచ్చినా వాళ్ళే లాభపడతారు. అనావృష్టి అయినా అతివృష్టి అయినా అని ఒక సామెత ఉంది. కరెక్టే. మనది ఆ అమల్లో కొంత లోపాలు ఉంటాయి. ఖచ్చితంగా అనర్హులకు కూడా కొంత అంతది. కానీ అర్హులకు అందే సమయంలో మనకు లాలో ఒకటి ఉన్నది. 100 మంది అపరాధం తప్పించుకున్నా సరే ఒక నిరపరాధకు శిక్ష పడద్దని. ఇక్కడ కూడా 99 మందికి సహాయం అయింది, ఒకటికి అనర్హుడికి సహాయం అయింది అనుకోండి, ఏం చేస్తాం? మిగతా 99 అయితే అందాలి కదా అని మనం చూస్తాం కదా అని నేను అంటున్నాను. అందుకని ఇక్కడ పాస్బుక్ లకు దీన్ని లింక్ పెడితే అసలు విషయమే మనకు ప్రభుత్వం ఒకటి ఉంటది, ప్రభుత్వానికి సంబంధం అనే ముచ్చట పోతుంది. అంటే రేపు పొద్దున ఎవరు వచ్చినా సరే పాస్బుక్ల మీద వాళ్ళు ఫోటోలు వేసుకోవాలి, లేకపోతే ఎవరు వచ్చినా సరే హద్దురాలు మార్చేసేయాలి, హద్దురాల మీద ఫోటోలు వేసుకోవాలి అనే పరిస్థితి వచ్చింది. కానీ అందులో మంచి విషయాన్ని ఒప్పుకున్నాను. వైఎస్ఆర్సీపీ చేసిన పని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను పూర్తిగా సమర్థించినాను. వైసీపీ వ్యతిరేకంగా వీళ్ళు మాట్లాడినా కూడా దాన్ని నేను సమర్థించలేదు. కానీ ఆ చట్టం అమలు చేసే క్రమంలో ఈ రెండు పెద్ద పొరపాట్లు చేశారు వీళ్ళు. చట్టం చాలా మంచిది, కేంద్ర ప్రభుత్వం చేసింది. బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడేది నా అంత సమర్థనగా. అప్పుడు ఏంటంటే ఆ చట్టం అమలు చేయాల్సింది. ఇప్పుడు వీళ్ళు కూడా చేస్తున్నారు కదా. నేను ఆ మాట అన్నాను, ప్రభుత్వం మారినా చేయక తప్పదన్నట్టు వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు సర్వే పేరు మార్చొచ్చు, జగనన్న సర్వేనో, జగనన్న భూ సర్వేనో, అవి మొత్తం పోయినాయి. పేర్లు పెట్టుకోవడం కరెక్ట్ కాదంటున్నాను. బతుకున్న వాళ్ళ పేర్లు కూడా, గతంలో చచ్చిపోయిన వాళ్ళ పేర్లు పెట్టేవాడు పథకాలకు, బతుకున్న వాళ్ళ పేర్లు కూడా అందరు పెడుతుంది, వీళ్ళు పెడుతున్న వాళ్ళు పెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. రెండోది ఏంటంటే వరద సమయంలో బురద రాజకీయాలు చేయకుండా నాకు ఈ ప్రభుత్వాలకు ప్రతిపక్షాలు అనేది కరెక్ట్ కాదంటారండి. ఏమంటారు? ల్యాండ్ టైటిలింగ్ అనేది కరెక్ట్ కాదంటారా? అయ్యో నేను స్పష్టంగా చెప్పిన కదా సార్, బీజేపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కరెక్ట్ కాదంటలేదు, దాన్ని అవలంబించినటువంటి తీరు కరెక్ట్ కాదంటున్నారు. వైసీపీ వాళ్ళు వచ్చినప్పుడు కానీ రాకపోయినా సరే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బీజేపీ ఈ గవర్నమెంట్ చేసింది, కేంద్ర ప్రభుత్వం చాలా కరెక్ట్. ఫస్ట్ ఇంప్లిమెంట్ చేయడం మనది చాలా గర్వకారణం అని చెప్పాను. అందులో పనిచేసిన వాడిని నేను. శాంతి కుమార్ గారు ఇప్పుడు సిఎస్ గా ఉన్నారు తెలంగాణకు. భూభారతి అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చట్టం వచ్చింది. దానిలో నేను నిజామాబాద్ జిల్లా పైలట్ ప్రాజెక్ట్ లో పనిచేసిన వాడిని. నేను అధికారిని కాదు, స్వచ్ఛంద సంస్థ నుంచి. అందుకనే పూర్తి తాను సమర్థిస్తూనే అందులో రెండు విషయాలు మీరు పెద్ద పొరపాట్లు చేశారు. ఒకటేమో పాస్బుక్ ల మీద ఫోటోలు వేసుకోవడం, దానికో పేరు మీ ముఖ్యమంత్రిది పెట్టుకోవడం, దానిలో మళ్ళీ హద్దురాల మీద మీ ఫోటోలు. ఎంత దుర్మార్గం! నిజాం కాలంలో కూడా జరగలే. ఏ ప్రభుత్వం ఇంతవరకు వేసుకోవాలి? మీరు దాన్ని సమర్థిస్తున్నారు కానీ ఏ ప్రభుత్వం కూడా పాస్బుక్ ల మీద ఫోటో వేసుకోదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటారు అంతే, లేకుంటే తెలంగాణ ప్రభుత్వం అంటారు, భారత ప్రభుత్వం అంటారు. ఏ రేషన్ కార్డు మీద ఎవరికి ఫోటోలు వేసుకోరు ముఖ్యమంత్రులు. అంటే మీరు శాశ్వతం అనుకొని భావిస్తే ఏమైంది? ప్రజలు చేసిండ్రు కదా, దీన్ని శాశ్వతం అనుకోకండి. రెండోది ఏంటంటే కరువు వచ్చినప్పుడు ప్రజలు కష్టాలు ఉన్నప్పుడు మన కవులకి సంబంధించిన వాళ్ళకి కానీ ఈ కొత్త బుక్స్ మారుతూ ఉంటాయండి, పాత బుక్కుల్లో ఉండవు.
ఏ ముఖ్యమంత్రి టైంలో పాస్బుక్ మారినప్పుడల్లా దాదాజీ గారు మీరు అవగాహనతో ఆ ప్రభుత్వం లోగోలు వేస్తారండి, ఆ ప్రభుత్వం లోగోలు వేసి ఆ ముఖ్యమంత్రి ఫోటో పెడతారు. అంటే నేను తీసుకురావడానికి లేదు. లేకపోతే మీకు ఇప్పుడే చూపించను. దాదాజీ గారు మీకు తెలియకుండా మాట్లాడకండి. నేను ఏమంటున్నాను, ఇంతవరకు ఎప్పుడు కూడా చరిత్రలో పాస్బుక్ల మీద నిజాం కూడా వేసుకోలేదు. నేను అథెంటిక్ గా చెప్తున్నాను, వేసుకోలేదు ఫోటో పాస్బుక్. అది ల్యాండ్ టైటిల్ అంటే వాళ్ళకు కొత్త పాస్బుక్ ఇచ్చారు. గతంలో చాలా తోక పాస్బుక్లు అనేవాడు నిజాం కాలంలో, అది పావుతీ బహిని వచ్చేవాడు. ఆ తర్వాత మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకు రేషన్ కార్డు మీద కానీ వీటి మీద కానీ ఆ పూర్ణ కుంభం ఫోటో ఉన్నది ఆనాడు ఆంధ్రప్రదేశ్ లో. ఇవాళ కూడా మనం అదే వేసుకుంటున్నాం. కానీ దుర్మార్గంగా కాదు కదా, దుర్మార్గంగా సమర్థించుకుంటూ పోతే మీకు తెలియకుండా ఊరుకోండి. నేనేమంటున్నాను, ఎప్పుడు కూడా వేసుకోలేదు. ముఖ్యమంత్రులు మారుతారు, పార్టీలు మారుతాయి. పార్టీలు మారినప్పుడల్లా హద్దురాలు మార్చడం, పార్టీలు మార్చినప్పుడల్లా రేషన్ కార్డు మీద ఫోటోలు పెట్టడం, లేకుంటే ల్యాండ్ టైటిల్, ల్యాండ్ వాళ్ళ ల్యాండ్, మీరెవరండి తాత జాగిరని మీరు ఫోటోలు వేసుకోవడానికి? నేను అంటున్నా ల్యాండ్ టైటిల్ యాక్ట్ కరెక్ట్, అది ఇంప్లిమెంట్ చేయాలి. ఇవాళ కూడా నేను చెప్పింది జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్ని కంటిన్యూ చేస్తున్నది. 6,000 గ్రామాల్లో సర్వే జరిగింది. ఆ సర్వేలో కొన్ని పొరపాట్లు ఉన్నాయి, కొందరు నష్టపోయింది, కొందరు లాభపడ్డారు. దాన్ని కంటిన్యూస్ ప్రాసెస్ అంటే ప్రజలు అవగాహన చేసుకోవాలి. అంటే దాన్ని అవలంబించిన తీరు యాక్ట్ తప్పట్లేదు. నిన్న సీఎం కూడా దాని గురించి మాట్లాడున్నారు. కానీ దాని అవలంబించిన తీరు, ఒకవేళ తప్పనుకుంటే ఎక్కడికి వెళ్ళాలి, డైరెక్ట్ హైకోర్టుకి వెళ్ళడం, ఇదన్నీ కూడా సంబంధించి చేసినటువంటి తప్పిదాలు. ఈ రాళ్ళు పత్రాలు మీరు మళ్ళీ చెప్తున్నారు రేషన్ కార్డు మీద లేదా అని. ఏమో గతంలో చూడలేదు తాతాజీ గారు, రేషన్ కార్డు మీద పార్టీ ఫోటోలు మీకు చూపించారు. ఎందుకంటే నేను రాజకీయ నాయకుడు అండి. ఐ థింక్ మీరు ఇంట్లోనే ఉన్నారనుకుంటా. కుదిరితే ఒకసారి రేషన్ కార్డు చూపించండి. ఓకే, అందుకని లిస్ట్ ఉంటున్నాను. ఆశా గారు ఒక 2 నిమిషాలు నాకు టైం ఏంటి? నేను వాళ్ళు చెప్పే కౌంటర్, ఆయన తాతాజీ గారు నేను కౌంటర్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఇచ్చుకుంటారు. నేను అది కాదు, నేనేమంటున్నానంటే ముఖ్యమంత్రి ఫోటో ఎప్పుడు కూడా రేషన్ కార్డు ప్రభుత్వ దస్త్రాల మీద ఉండొద్దు కూడా. ఉంటే తప్పు లేదు, ఇప్పుడు నాకు తెలిసి లేదు. రెండోది ఏంటంటే ఇప్పుడు ప్రతిపక్షంగా నిర్మాణాత్మక సూచనలు చేయాలి. నేను స్పష్టంగా చెప్తున్నాను, ₹1 ఇవాళ పెద్ద నడుస్తుంది, చర్చ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి కాదు 10 కోట్లు ఇవ్వగలుగుతాడు ఆయన తలుచుకుంటే. ఈ అనౌన్స్ చేసిన ₹1 కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహాయ నిధికి ఇవ్వండి, అప్పుడు మాట్లాడండి. ఇప్పుడు ఇట్లా ఒక్కొక్కరు వ్యక్తిగతంగా సహాయం చేసుకుంటూ పోతే అందిన వాళ్ళకి మళ్ళీ అంతాయి కదా. ప్రభుత్వం చేయలేని పని వ్యక్తులు చేయమంటున్నారు ఆయన, ఇంకా తప్పు అంటున్నాడు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఇప్పుడు కోపం ఉండవచ్చు, మనం ప్రతిపక్షాలు పడిపోయినాం, ప్రజలు ఓట్లు వేయలేదు, అది ప్రజలు మీరు చూసుకోవాల్సింది. కానీ నిర్మాణాత్మక ఈ ఓట్లేదు పార్టీల గురించి నేను దయచేసి నేను మాట్లాడట్లేదు. కరోనా టైంలో మా పాలకొల్లు నియోజకవర్గంలో కొంత ఇబ్బంది, నేను రాజకీయాల గురించి నేను నా సొంతంగా కరోనా వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అదే అంటే రావు గారు కరోనా గురించి మాట్లాడితే ఇంతకుముందు ఆశ గారు అడిగారు కదా. ఇప్పుడు ఆశ గారు నేను నిష్పక్షపాతంగా మాట్లాడతానని చెప్తున్నాను. కరోనా గురించి మాట్లాడితే మీరు ఫెయిల్ అయినట్టే లెక్క అట్లయితే. ఎందుకంటే ఆనాడు చూశాం కదా, ఆంధ్రప్రదేశ్ లో జరిగింది ఏంటి, మిగతా రాష్ట్రాల్లో జరిగింది అని చూశాం కదా. అందుకని అనవసరంగా దాన్ని మీరు ముందుకు తీసుకోకండి. ఇప్పుడు ఏమైతే అంటే 1,000 అడుగు పెడితే గురువింద గంజే సామెత డైరెక్ట్ గా డబ్బులు ఇవ్వడానికి కోసం చెప్తున్నది. తప్పు. డైరెక్ట్ గా పార్టీలు వ్యక్తులు డబ్బులు ఇవ్వడం తప్పు. ప్రభుత్వ సహాయ నిధికి ఇవ్వాలి, అక్కడి నుంచి ఖర్చు కావాలి. అందులో మంచి టెండర్ల ప్రసక్తి ఉండదు. మీరు డిమాండ్ చేయొచ్చు. ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ కి వెళ్ళున్నదో దేని ఖర్చు పెట్టారు, ఎంత విరాళం వచ్చింది, మీరు బయట పెట్టిన అడగడం తప్పు కాదు. ఇంకొక మాట డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఒక మాట, డిజాస్టర్ మేనేజ్మెంట్ లో మీరు రవి గారు చెప్పింది కొంతవరకు కరెక్ట్. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఈ నిబంధనలు 2005 తర్వాత నిబంధనలు చదివాను చెప్తున్నాను, కొన్ని చాలా కఠినంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో డబ్బులుండి కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితి వస్తున్నది. 2 రాష్ట్రాలు చూస్తున్నాను. మొన్న కేంద్ర ప్రభుత్వం వచ్చింది కదా, మొన్న సర్వే చేశారు కదా, మొత్తం తిరిగిపోయారు కదా, వాళ్ళ నివేదిక రాలేదు. ఆ నివేదిక వచ్చిన తర్వాత నా ఉద్దేశం 50,000 కోట్ల రూపాయలు మినిమం అన్న కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తే సరిపోదు అప్పటికి కూడా కొంతవరకు. అంటే జాతీయ విపత్తుగా ప్రకటించలేదు ఇంతవరకు. సర్వే జరిగింది, జాతీయ విపత్తుగా ప్రకటిస్తే కొంతవరకు సహాయం ఎక్కువ లేదండి. అసలు చట్టంలో ఎక్కడ జాతీయ విపత్తు అనుకుంటాం మనం, అలాగంటే జాతీయ విపత్తు లేదు అసలు. విపత్తులు 2 రకాలు సార్, అతివృష్టి విపత్తి, అనావృష్టి విపత్తి. గతంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య అదే ఉంటుండే. తుఫాన్లు అటు వస్తుంటే తుఫాన్లు ఇక్కడ రాకపోతుండే అనుకోండి. అప్పుడు ఏం చేసేవాళ్ళు, కరువు వచ్చినా దీన్ని విపత్తుగా ప్రకటించండి అని చాలా వరకు డిమాండ్ లేదు. ఇప్పుడు ఆ నిబంధనలు లేదు, పాడాయి. చాలా వరకు కొన్నిసార్లు ఏమైతే నిబంధనలు మనం ఏర్పరచుకోవాలి సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నష్టం జరిగింది, ఇంత నష్టం ఎప్పుడు జరగలేదు. అందులో ముఖ్యంగా విజయవాడ నగరానికి పెద్ద నష్టం జరిగింది. దీని కారణాలు పక్కన పెడతాం. ఇప్పుడు ఏమైందంటే ఇల్లు కానీ ఒకటి ఏడుస్తుంటే మనం ఇంకో రకంగా మనం చేస్తే దాన్ని బీడి ముట్టించుకుందామంటే ఎట్లా,
జరుగుతుంది కదా. జరిగే దానిలో కేంద్ర ప్రభుత్వం దయచేసి అంతకంటే ఎక్కువ సాయం చేసి మీరు ప్రత్యేక హోదా ఇవ్వమని అడిగితే నేను వద్దంటున్నాను. ఇవ్వరేమో ఆ నిబంధనలు అంగీకరించవు, కానీ దానికి సమానమైన విషయాలు ఇవ్వచ్చు కదా మనం. అంటే ఎందుకు చెప్తున్నానంటే ప్రత్యేక హోదా ఇవ్వడానికి డబుల్ ఇంజన్ సర్కార్ గురించి కూడా పదే పదే మాట్లాడుతూ ఉంటారు కదా, మరి డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నటువంటి స్టేట్ లో ఉన్నటువంటి బెనిఫిట్స్ కూడా చూడాలి కదా. అందుకే పక్క రాష్ట్రాలు చెప్తుంటారు కదా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ఏ విధంగా ఉంటుంది అనేది. కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన సహాయం చేయండి, దాని ప్రభుత్వాల ద్వారా సాధ్యం. కానీ స్వచ్ఛంద సంస్థలు ఎంతైనా ఆ ప్రభుత్వం ఆగిపోయిన చోట కొంతవరకు చేయగలుగుతాయి. మొత్తం ప్రభుత్వం బాధ్యత మీరు వేసుకోలేవు కదా. వ్యక్తిగత సహాయాలు కరెక్ట్ కాదు, ప్రభుత్వానికి ఇవ్వాలి. ప్రభుత్వం లెక్కలు చెప్పకపోతే అడగాలి, మనం అందరం అడుగుదాం కదండి. కానీ ఇచ్చి అడుగుదామంటున్నా, పైసా ఇవ్వకుండా మనమే అడుగుతాం, మనమే ప్రశ్నిస్తా అంటే లాభం లేదు కదా. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా తాతాజీ గారి సూచనలు లేకపోతే వైఎస్ఆర్సీపీ నాయకుల సూచనలు తప్పనిసరి తీసుకోవాలి. ప్రభుత్వం దాన్ని ఇగ్నోర్ చేయొద్దు. కానీ ఆ సూచనలు నిర్మాణాత్మకంగా ఉండాలి, కానీ లేకపోతే మా ఇష్టం మహేష్ సహాయం చేసుకోవచ్చు, చిరంజీవి సహాయం చేసుకోవచ్చు, జగన్ చేసుకోవచ్చు అంటే కరెక్ట్ కాదు కదా అంటున్నాను. గతంలో కృష్ణరాజు గారు అలాగే చేశారండి. గతంలో నర్స్పూర్ లో మా చిన్నప్పుడు అది ఒక ప్రాంతానికి సంబంధించింది తాతాజీ గారు. అప్పట్లో కృష్ణరాజు గారు ఆయనే 86 వరదలకి ఆయనే స్వయంగా ఆయన డబ్బుని ప్రజలకు పంచిపెట్టాడు. కాదు, అది వేరే చాలా వ్యక్తిగతంగా. దివిసీమ ఉప్పెన వచ్చినప్పుడు ఆనాడు ప్రఖ్యాత కళాకారుల నటులు ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు, వాళ్ళందరూ సహాయ చర్యలు చేశారు. ఏం చేశారు? చారిటీ షో నడిపించి చారిటీ షో ద్వారా వచ్చిన డబ్బుల్ని ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ చేసిండ్రు. వాళ్ళు సొంతంగా. మా ఏరియాలో కృష్ణరాజు గారికి చాలా మంచి పేరు. ఇప్పటికి సినిమా యాక్టర్ కృష్ణరాజు గారికి ఆయన అంటే ఎందుకు గౌరవం అంటే, ఆ రోజుల్లో 86 వరదల్లో చాలా మంది నష్టపోతే ఆయనే స్వయంగా ప్రజలకి అన్ని రకాల. తాతాజీ గారు మీరు చెప్పిన పాయింట్ కరెక్టే, కాకపోతే ఒక ప్రాంతానికి సంబంధించింది వేరు, ఒక జిల్లాకి సంబంధించింది వేరు, ఒక రాష్ట్రానికి సంబంధించింది వేరు. ఒక ప్రాంతంలో ఒకే అభిమాని వీళ్ళు ఉండరు, దానికి తోడు ఆయన ఏ పార్టీ అభిమానికి సంబంధించి ఇవ్వలేదు, ఆ గ్రామానికి అందరికి ఇచ్చున్నారు. దాన్ని కూడా ఒకసారి కన్సిడర్ చేయండి. నియోజకవర్గం అంతా ఇచ్చినారు, కానీ మా అభిమానులకు ఇస్తారని చెప్పి కోట్ చేయలేదు కదా. అది నేను చెప్పేది. మీరు ఏమంటారు అభిమానులు ఇవ్వండి, అభిమానులకు ఇవ్వండి అంటే అది కరెక్ట్ కాదు కదా. కొంతమంది ఉంటారు, కొంతమంది ఉండరు. ఇప్పుడు మాకు ఏ ఫ్యాన్ ఉండరు, మేము ఎవరికి ఫ్యాన్ కాదు, అప్పుడు మాకు ఎవరికి సాయం చేయరా? మాకు తిండి లేకపోతే తిండి పెట్టదా గవర్నమెంట్ కానీ వేరే వాళ్ళు కానీ? ఎట్లా అది? ఒక నిమిషం మీ పాయింట్ ఏంటో చెప్పండి. నెక్స్ట్ మద్యం పాలసీకి వెళ్దాం. ఇతను మన అభిమాన కాదని ఉండదు, రాజకీయ నాయకుడికి మాత్రం ఉంటుంది. ఇతను నా పార్టీ కాదా? ఓకే, అంటే మీరు ఇంతకు ముందు చెప్పారు ఫ్యాన్స్ వచ్చి చేయొచ్చు అనేది. ఒక నిమిషం తాతాజీ గారు ప్లీజ్. 1 minute. ఫస్ట్ ఈ వైసీపీ అధికార ప్రతినిధి గారికి వ్యవస్థమైన అవగాహన లేదు. ఇంకొకటి ఏంటంటే ఈయన ఏమంటే ఒక విపత్తు జరిగినప్పుడు అక్కడ విపత్తు సాయం అనేది కులాలు మతాలు ప్రాంతం అతీతంగా ఎవరు ఏ పార్టీ అనేది అది విభేదం లేకుండా అందరికీ ఇవ్వాల్సిన అవసరం. ఇంకొకటి ఈయన అభిమానులు ఎక్కడ ఉంటారు, ఒక యాక్టర్ వాళ్ళ అభిమానులు అక్కడ అన్ని ప్రాంతాల్లో ఉంటారు, అభిమానుల ప్రకారంగా తీసుకెళ్ళి లిస్ట్ తీసుకుని అంటే లిస్ట్ ఇచ్చేది ఎవరు? ప్రభుత్వానికి సీఎం రిలీఫ్ ఫండ్కి ఇస్తే అంటే అక్కడ అధికారం యంత్రాంగం ఉంటుంది, యంత్రాంగం ద్వారా పంపిణీ చేస్తే ఖచ్చితంగా అందరికి అందుతుంది. ఇది అనేది విధానం కరెక్ట్ కాదు. ముందైతే ₹1 ప్రకటించి మళ్ళీ ₹1 ఎప్పుడు ఇస్తారో జగన్మోహన్ రెడ్డి, మళ్ళీ ఇంకోసారి విపత్తు వచ్చినప్పుడు ఇస్తారా, అడ్వాన్స్గా జమ చేస్తారా అర్థం కాలేదు. అది ముందు అడగండి వాళ్ళ నాయకుడికి. అది కాకుండా ఏదో విషయాన్ని మాట్లాడతాడు, సందర్భం లేకుండా మాట్లాడుతూ చర్చకు సంబంధం లేని విషయాలు మాట్లాడితే 86లో ఉన్నటువంటి వరదకి వెళ్తే ఎట్లా? ఆయనకు ఉన్న అవగాహన లేదు, ఏ విధంగా ఫోటోలు వేసుకుంటారో తెలియదు. అంటే వరదలే కదా, గతంలో ఎవరు ఇచ్చారు, ఎంత ఇచ్చారు, గతంలో ఇచ్చినా కానీ అందరూ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తారు. సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తారు. ఫస్ట్ మీ పార్టీ నుంచి ₹1 ప్రకటించి ఎక్కడ జరిగింది, మరి ఎంతవరకు స్వాగతిస్తున్నారు ఏంటనేది చర్చిద్దాం. తాతాజీ గారు, నిన్న కేబినెట్ లో కొత్త మద్యం పాలసీకి సంబంధించి, నూతన మద్యం పాలసీకి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎంతవరకు ఏ రేట్లు, ఏ బ్రాండ్లు ఇవన్నీ కూడా మాట్లాడడం జరిగింది. మీరేమంటారు దీనికి సంబంధించి, మద్యం పాలసీకి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? మ్యూట్లో ఉన్నట్టుంది సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసి మాట్లాడండి. తాతాజీ గారు మీ ఆడియో రావట్లేదు. నా వినపడుతుందండి? ఎస్ చెప్పండి. మద్యం పాలసీ గురించి ఒక గ్రామంలో చిన్న కథ చెప్తానండి. ఒక గ్రామంలో
స్కూల్స్ బాగు చేసి ఆ, ఒక గ్రామానికి సంబంధించి ఏదన్నా పాస్బుక్ల విషయం కానీ లేకపోతే ఏదైనా సంక్షేమ పథకాల గురించి కానీ ఇతరత్ర ఏ విషయం బర్త్ సర్టిఫికేట్ కానీ డెత్ సర్టిఫికేట్ కానీ ఇవన్నీ కావాలంటే ఒక ఎంపీడీఓ ఆఫీస్కో లేకపోతే కలెక్టర్ ఆఫీస్కో లేకపోతే ఆ రాజధాని ఎక్కడైతే ఉందో ఆ సచివాలయం దగ్గరికి వెళ్ళి పనులు చేసుకునే పరిస్థితి ఉండేది. అలా లేకుండా ఆ గ్రామంలో సచివాలయం కట్టి స్కూల్స్ మేము చదువుకున్నప్పుడు వర్షం పడితే స్కూల్ సెలవు ఇచ్చేవారు. ఎండ పడితే కింద పుస్తకాలు ఆ లైటింగ్ లో పుస్తకాలు పెట్టి ఆడుకునే వాళ్ళం మేము. అంటే ఎండ పడిది, ఎండ వచ్చినప్పుడు ఎండ పడిది, వర్షం వచ్చినప్పుడేమో లోన వర్షం కురిస్తే ఆ రోజు సెలవు ఇచ్చేవారు. బాగు చేయించి ఆ ఊర్లో స్వచ్ఛాలయం కట్టి ఒక వెల్నెస్ హాస్పిటల్ అని చెప్పి ఒక ఎంబీబీఎస్ డాక్టర్ని పెట్టి వైద్యం చేయించడానికి ఒక డాక్టర్ని, ఇద్దరు స్టాఫ్ నర్సులను పెట్టి అక్కడ ఒక హాస్పిటల్, ప్రతి గ్రామానికి ఒక హాస్పిటల్ కట్టి ఎవరికైనా ఇబ్బంది కలిగితే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాలంటీర్ల ద్వారా వాళ్ళకి ఏదన్నా సహాయ సహకారం కావాలంటే గ్రామంలో ఉన్న మహిళలు ఎవరు కూడా బయటికి వెళ్ళి వెళ్ళక్కర్లేకుండా వాళ్ళ ఇంట్లోనే అప్లికేషన్ స్టోరీ అన్నారు, మీరు 5 సంవత్సరాలు చేసిన విధానం గురించి మాట్లాడుతున్నారు. సమయం తక్కువగా ఉంటుంది, మీరు పాయింట్ వస్తే మీరు పాయింట్ మాట్లాడితే నేను టైం ఇస్తాను, లేదంటే మెయిన్ పాయింట్ వచ్చి నేను ఇంటరాప్ట్ చేస్తాను, నెక్స్ట్ గెస్ట్ కి వెళ్ళిపోతాను. మెయిన్ పాయింట్ అనేక విషయాలు ఇన్ని చేస్తే ఒకసారి ఉండండి అట్లా కాదు తాతాజీ గారు, పాయింట్ మాట్లాడండి. సచివాలయాలు, వాలంటీర్లు, విద్యా వ్యవస్థ, వైద్య శాఖ, ఇది కాదు కదా. మళ్ళీ వేరే గెస్ట్ కూడా అదే మాట్లాడుతుంటారు. మెయిన్ టాపిక్ కి సమయం లేకుండా పోతుంది. నేను కరెక్ట్ గా మీకు 2 minutes టైం ఇస్తాను, మీరు ఏం చెప్పాలి చెప్పండి. ఆఫ్టర్ 2 minutes తర్వాత నేను మీ వాయిస్ అయితే కట్ చేస్తాను. అయింది, ఓకే. ఈ రోజు మద్యం పాలసీ అంటున్నారు ఏమండి, ఇన్ని మంచి పనులు చేస్తే గ్రామానికి ప్రజలు కొంతమంది, అంటే అందరూ కాదు, దానికి ఆంధ్రపడలా. మద్యం పాలసీలో నీకు మందు ఇస్తాను, తక్కువ రేట్లకి ఇస్తాను, మీరు ఎక్కడ పడితే అక్కడ తాగొచ్చు అన్నదాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేశారు. ఇది కలియుగం ఎందుకన్నానంటే, నీకు మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నాను, మంచి వైద్యాన్ని అందిస్తున్నాను, నీకు అన్ని రకాలుగా రైతులకి గిట్టుబాటు ధర ఇస్తున్నానంటే ప్రజలు ఎవరు సంతోషంగా లేరు. నీకు మంచి మందు ఇస్తాను, తక్కువ రేట్లకి ఇస్తాను, నువ్వు ఎక్కడ పడితే అక్కడ తాగొచ్చు అంటే దానికి ఆనందపడ్డారు. అది తేడా. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కన్క్లూజన్ నేను చెప్తుంటే మీరు మధ్యలో కంగారు పడుతున్నారు. కాదు, సమయాన్ని దృష్టిలో ఉంచుకోండి. ఇంకా ప్యానెల్లో 3 మాట్లాడాలి. మీరేదో స్టోరీ చెప్తానని చెప్పి పథకాలు, సచివాలయాలు ఇదంటే కాదు కదా. మళ్ళీ నేను ఏదో ఇంటరాప్ట్ అవుతాను ప్రతి గెస్ట్ లో. స్టోరీయే ఒక గ్రామానికి ఇన్ని సదుపాయాలు చేస్తే అదే గ్రామానికి నిరుద్యోగులు ఉంటారు, అదే గ్రామానికి ఉద్యోగ అవకాశాలు కావాలి, అదే గ్రామంలో రోడ్లు ఉంటాయి, రోడ్ల వసతులు కావాలి. ఒక్కటే మనం కన్సిడర్ చేస్తే ఎట్లా? అవి చూస్తారు కదా. రోడ్లు అన్ని చోట్ల రోడ్లు వేస్తారండి. మొత్తం ఒకేసారి ఇది మంత్రదండం పట్టుకుని అయిపోదు. ఇప్పుడు గవర్నమెంట్ మారక ముందు తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు రోడ్లు వేయలేదు. ఆ పాలకొల్లు నుంచి భీమవరం వెళ్ళాలంటే చాలా కష్టం. వాళ్ళు వేయలేదు కాబట్టి ఆ రోడ్డు ఎలాగుంది. వాళ్ళు వేసుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ పరిస్థితి ఉండేది కాదు కదా. మీ గవర్నమెంట్ కూడా వేయొచ్చు కదా. మళ్ళీ రోడ్ల వైపు డివైట్ అవుతుంది మధ్యాహ్నం కాస్త. ఓకే, రోడ్ల గురించి ఎంతసేపు మాడుకున్నా మనకి సమయం సరిపోదు తాతాజీ గారు. ఎందుకంటే రావులపాలెం నుంచి ద్వారపూడి రావాలంటే నరక యాతన, లిటరల్లీ నరక యాతన. డెలివరీ ఉమెన్ ఉన్నారంటే హాస్పిటల్ ఫీజు కూడా ఫ్రీ. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు అంటారా అంటే చంద్రబాబు నాయుడు టైంలో మా పాలకొల్లు నుంచి భీమవరం దాకా మేము ఇబ్బంది పడలేదా? ఏ ప్రభుత్వం గురించి నేను మాట్లాడలేదు, ఇవి ఉన్నాయి కదా అంటున్నారు. కేవలం ఒక్కటే ఒక్కటి ప్రజలు మధ్యాహ్నం ఇస్తున్నారు కదా, లేదంటే ఇది చేస్తున్నారు కదా. అనేక సందర్భాలు అనేక విషయాలు ప్రజలు బ్రెయిన్ లో ఉంటాయి, దాని గురించి ముందుకెళ్తారు తప్ప కేవలం మద్యం ఇస్తున్నారు కాబట్టి ఓటేసారంటే తప్పు. మీరు ప్రజలు తప్పు పడుతున్నారు తాతాజీ గారు. ప్రజలు తప్పు కాదండి, ప్రజలు తప్పు పడట్లా. ఇప్పుడు ఎలాగుంది ఈ కలియుగంలో ఎలాగుందంటే, నీకు మంచి ఎడ్యుకేషన్ ఇస్తాను, నీకు మంచి వైద్యాన్ని ఇస్తాను అంటే ఎవరు సంతోషపడట్లా. ఇప్పుడు డిబేట్ లో కూడా అయ్యో మంచి మందు వస్తుంది అని చెప్పి మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఆనందపడుతున్నారు. రవికిరణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు డిబేట్ టైం అంతా మీరే తీసుకుంటున్నారు తాతాజీ గారు. ఒకసారి ఆగండి, దయచేసి మధ్యలో రావద్దు. ఒకసారి ఆగండి. ఇప్పుడు ఒకటి ఇందాక వారు చెప్పిన దానికి కంక్లూజన్ గా వరదకు సంబంధించి ఇప్పుడు వారేమంటారు, ముఖ్యమంత్రి సహాయ వైసీపీ పార్టీ యొక్క ఆలోచన విధానం ఏంటంటే ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది ఒక అనవసరమైన ప్రక్రియ, అది అక్కర్లేదని మాట్లాడుతున్నారు. మరి వాళ్ళ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉన్నప్పుడు ఆ వ్యవస్థ ఎందుకు రద్దు చేయలేదు?
కరోనా సమయంలో కూడా అనేక మంది, పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి చెక్ పంపించారు, అనేక మంది డబ్బులు ఇచ్చారు కరోనా సమయంలో కూడా. మరి ఆ రోజు ఎందుకు తీసుకున్నారు? ముఖ్యమంత్రి సహాయ నిధి ఎందుకు రద్దు చేయలేదు? ఈ రోజు ఎందుకు అనవసరం అంటున్నారు? ఇంకో మాట, వాళ్ళు ఇచ్చినటువంటి, ఒకసారి ఆగండి, వారు ఇచ్చినటువంటి ₹1 కోటి సహాయాన్ని విజయవాడ బాధితుడికి ఏ రకంగా చేశారు అంటే, మేము ముఖ్యమంత్రి సహాయ నిధికి మేము ఎలా చేయాలో ఇంకా ఆలోచిస్తున్నామో, ఇంకా తేల్చుకోలేదు అంటున్నారు. ఇది వాళ్ళ ప్రమాణాలు. వైసీపీ పార్టీ యొక్క అధినేతకి 700 కోట్ల ఆస్తి ఎన్నికల ఎఫిడవిట్ లో ఉంది. 700 కోట్ల ఆస్తి ఆయనకి. అనేక పరిశ్రమలు ఉన్నాయి. అంత పారిశ్రామికవేత్త అయ్యుండి కూడా ₹1 కోటి ఏం చేశారని చెప్పలేని పరిస్థితి. సో కలియుగం అంటే ఇదే, వారు చెప్తున్న కలియుగం అంటే ఇదే. అంతా తాతాజీ గారు, ఈవీఎంలు అంటే మళ్ళీ గత ప్రభుత్వం 19 ఎలక్షన్స్ వెళ్ళాల్సి వస్తుంది. ప్లీజ్ అండి, ప్లీజ్ తాతాజీ గారు, ప్లీజ్. మద్యం పాలసీ గురించి మాట్లాడుతున్నామని చెప్పి నేను రవికిరణ్ గారికి కూడా చెప్తున్నాను. మీ టైం మీరు మాట్లాడారు, ప్లీజ్. నేను రవికిరణ్ గారికి కూడా 2.5 minutes టైం ఇస్తాను. ఒకవేళ అది కాకుండా వెళ్తే కనుక ఆయన నుంచి కూడా నేను పక్క గెస్ట్ కి వెళ్ళడం జరుగుతుంది. రవికిరణ్ గారు ప్లీజ్, మద్యం పాలసీ. అజయ్ గారు, ఇప్పుడు మద్యం విధానంలో గత ప్రభుత్వం అస్తవ్యస్త అవినీతి పరిపాలన చేశారు. ఇది కరెంట్ షాక్ తగిలితే మద్యం తాగటం మానేస్తారు, దాంతో మొత్తం అంతా ప్రక్రియ సెట్ అయిపోతుందని చెప్పేసి ఆకాశవంత రేట్లు పెట్టేసి సామాన్యుడు, ఇది కొంతమంది అలవాటు పడ్డ వ్యక్తులకి ఆ యొక్క సొమ్మంతా, వాళ్ళు సంపాదించే సొమ్మంతా దిగిపోయింది. పైపెచ్చు వాళ్ళ నాయకులందరూ నాటు సారాలు కాచేసి గంజాయి తీసుకొచ్చి అమ్మేసి డబ్బులు చేసుకుని నాశనం అయింది. ఈ రోజు మా ప్రభుత్వం ఎలక్షన్ ముందే చెప్పాం అది రేటు తగ్గిస్తామని చెప్పి, ఈ రోజు మేము తగ్గిస్తున్నాం. అయితే నేను అనేది ఏంటంటే, ఈ రోజు మన పతాక శీర్షికలు పేపర్లు కూడా రాస్తారు, నాణ్యమైన మద్యం ఇస్తామని చెప్పి. అది నేను మన ఛానల్ ద్వారా యువతకి, పిల్లలు కూడా చూస్తూ రాకుండా చెప్తున్నాను, మద్యం అనేది హానికరం. మద్యం దయచేసి ఎవరు తాగద్దు. నాణ్యం అంటూ ఏముండదు. చీప్ లెక్క తాగితే వెంటనే పోతాం, కొంచెం బెటర్ లెక్క తాగితే 4 రోజుల తర్వాత పోతాం. మద్యం తాగడం వల్ల అనారోగ్యం తప్ప ఆరోగ్యం రాదు. సో దయచేసి దానికి దూరంగా ఉండి, మా ప్రభుత్వం కూడా దీనికి ఆదాయ వనరుగా చూసుకోవట్లేదు, మద్యానికి దూరంగా ఉండండి. అంటే మేము చెప్పినట్టు రేట్లు అయితే తగ్గించి బెటర్ గా మేనేజ్మెంట్ చేసే పనిలో అయితే మేము ఉన్నాం. ఆశ గారు. ఓకే, రావు గారు, ఏంటో ₹99కి 180 ml అంట. నాకు దీని గురించి వివరాలు అయితే తెలియదు. గతంలో ఎంతుండి, ఇప్పుడు ఎంత చేశారు, ఎంత ఇది ఒకసారి ప్లీజ్. అంటే ఆశ గారు, గతంలో 5 సంవత్సరాల వైసీపీ పరిపాలన పదవి కాలం మొత్తం ఏం చేశారంటే, ఇక్కడ దొరికేటటువంటి అంటే ఒక స్టాండర్డ్, ఒక నాణ్యత ప్రమాణాలతో కూడినటువంటి మద్యాన్ని, అంటే ఒక కొంతకాలం హాని కాకుండా కొంతవరకు హాని నిర్మూలించే విధంగా, అంటే రవికిరణ్ గారు చెప్పినట్టు ఖచ్చితంగా ఇది హానికరమే. మద్యం అనేది ఎవరికైనా హానికరమే. కాకపోతే కొద్దివారు నాణ్యత ప్రమాణాలు పాటిస్తారు. అలాంటి నాణ్యత ప్రమాణాలు పాటించే మద్యాలన్నీ కూడా పక్కన పెట్టి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా డిస్టిలరీస్, ఆ యొక్క బ్రాండ్స్ మేము ఇచ్చినప్పటికి కూడా అక్కడ ఉన్నటువంటి వీళ్ళు వచ్చిన తర్వాత డిస్టిలరీస్ అన్ని లాక్కోవడం జరిగింది. అవి నిర్వహించినటువంటి వ్యక్తుల పేర్లు చెప్తే మొత్తం బండారం బయటకు వస్తుంది. ఎందుకంటే అంతకుమంది సమయం మనకు లేదు. ఇప్పుడు ఆ డిస్టిలరీ అన్నీ కూడా ఈ వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తులే దాన్ని నడిపించారు. మొత్తం నాణ్యత ప్రమాణాలు లేకుండా మద్యాన్ని చేసి ఆ బుమ్ అని ప్రెసిడెంట్ అని రకరకాల పేర్లు పెట్టి కొత్త విధానం తీసుకొస్తున్నారా? డిజిటల్ విధానం, దీనికి సంబంధించిన లావాదేవీలు ఎంత జరుగుతున్నాయి? ఇంకోటి ఏంటంటే, ఇంకోటి విషయం చెప్తాను. ఈ నాణ్యత ప్రమాణాలు లేనటువంటి మద్యాన్ని ప్రజలకు అందించారు, ముఖ్యంగా పేద ప్రజలకు అందించేసి దేశవ్యాప్తంగా హెపటోటాక్సిసిటీ కేసెస్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ నమోదయ్యాయి. అంటే లివర్ కాలేకి సంబంధించినటువంటి వ్యాధులు అనేది మా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ నమోదయ్యాయి దేశవ్యాప్తంగా లాస్ట్ 5 సంవత్సరాలలో. దానికి మూల కారణం ఏంటంటే ఈ యొక్క నాణ్యత ప్రమాణం లేనటువంటి మద్యం. తాగిన వెంటనే వచ్చే డిసీజా, లేకపోతే కొంత సమయం తీసుకున్న తర్వాత వచ్చే డిసీజా? కొంచెం సమయంగా క్రమక్రమంగా తాగిన తర్వాత ఆ లివర్ అనేది హెపటోటాక్సిటీ క్రియేట్ అవుతుంది లివర్లో. ఆ తర్వాత కాలేయకు సంబంధించినటువంటి వ్యాధులు చాలా రావడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా చూస్తే ఒక రిపోర్ట్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ నమోదైనాయి. దానికి కారణం అనేది ఈ యొక్క నాణ్యత ప్రమాణం లేని మద్యం. ఇంకొకటి ఏంటంటే, ఈ యొక్క మద్యం ద్వారా ప్రభుత్వ షాపులు పెట్టేసి మద్యం అమ్మినప్పుడు ఈ మద్యం ఇప్పుడు ఈరోజు యూపీఐ ట్రాన్సాక్షన్ ప్రపంచవ్యాప్తంగా యూపీఐ ట్రాన్సాక్షన్లో నంబర్ 1 స్థానంలో ఉన్నాం మనం. చెప్పులు కుట్టుకుంటాడు కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకుంటుండు. గత ప్రభుత్వ కాలంలో మీరెళ్ళి వైన్ షాప్లో మద్యం కొనుక్కుంటే, మీరు యూపీఐ ట్రాన్సాక్షన్ కొనుక్కుంటే కొట్టడం, దాడి చేయడం,
అంటే క్యాష్లో ట్రాన్సాక్షన్ చేయాలా, రెసిప్ట్ ఇవ్వకూడదు, అంటే ఏ విధమైన లెక్కలు లేకుండా వీళ్ళకి ఇష్టం ఉన్న డిస్టిలరీ నుంచి రావాలా, ఎంత డబ్బులు అంటే డబ్బులు అక్కడ వచ్చే మా ఆదాయం అంతా కూడా ఈ మా వైసీపీ నాయకుల యొక్క జగన్మోహన్ రెడ్డి జోబులోకి వెళ్ళిపోయింది తప్ప ప్రభుత్వానికి రాలేదు. వాళ్ళ సొంత దందా నేర్చుకున్నారు, సొంత దందా వ్యాపారం చేసుకున్నారు 5 సంవత్సరాల పదవి కాలం ఈ మద్యాన్ని అడ్డం పెట్టుకొని. ఈ మద్యం పాలసీ తోటి పేదవాళ్ళ బతుకులు నాశనం చేశారు. ఇప్పుడు ట్రాన్స్పరెన్సీ తీసుకొస్తారు, ఖచ్చితంగా ట్రాన్సాక్షన్స్ అనేది ట్రాన్స్పరెన్సీగా ఉంటాయి. ఇంకోటి కాకుండా ఈ నాణ్యత ప్రమాణాలు అనేది కొంచెం పాటించి ఖచ్చితంగా వాళ్ళకు ఈ యొక్క ప్రభుత్వం ఈ ఆదాయం పైన లిక్కర్ ఆదాయం పైన ప్రభుత్వాన్ని నడిపే యొక్క ఉద్దేశం లేదు కాబట్టి నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ కూడా ఈ మద్యం రేట్ అనేది తగ్గించడం జరుగుతుంది. ఎందుకంటే పేదవాళ్ళని దోచుకోవడం మా ధ్యేయం కాదు, పేదవాళ్ళని బతికించడం మా ధ్యేయం. వాళ్ళకి అలవాటుతో ఉన్నారు కాబట్టి ఆ అలవాటుకు మనం ఖచ్చితంగా దీనికి సమకూర్చే అవసరం ఉంది కాబట్టి మెల్లమెల్లగా అది ఈ మద్యం పైన కూడా ఒక స్వచ్ఛంద సంస్థలు కూడా అనేక స్వచ్ఛంద సంస్థలకు వెసులుబాటు కల్పిస్తాం. ఖచ్చితంగా ఈ మద్యం వల్ల వచ్చేటువంటి దుష్పరిణామాలు ప్రజలకు అవగాహన తీసుకొచ్చి ఖచ్చితంగా పెట్టాం. అనేక NGOs ను కూడా ప్రోత్సహిస్తాం. ఖచ్చితంగా ఈ మద్యం వల్ల వచ్చేటువంటి హానికరమైనటువంటి పరిస్థితులను కూడా మా ప్రజలు ఎన్నైతే బెల్ షాపులకి అవకాశం ఇస్తున్నారో, ఎన్నైతే వైన్ షాపులకి పర్మిషన్స్ ఇస్తున్నారో వాళ్ళకి కూడా దీనికి తగ్గట్టుగానే ఏదైతే అడిక్ట్ అయిన వాళ్ళకి చెప్పడం జరుగుతుంది కదా, ఆ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయండి. గవర్నమెంట్ ఖచ్చితంగా ప్రాసెస్ కదా, లేడీస్ కూడా స్వాగతిస్తారు. అనేక NGOs ను కూడా ప్రోత్సహించడం జరుగుతుంది. స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రభుత్వం వాళ్ళకి ప్రోత్సహిస్తుంది. ఖచ్చితంగా ఈ ఒక అవేర్నెస్ కూడా తీసుకొస్తాం. ఎందుకంటే మద్యాన్ని ప్రజల్ని విడగొట్టడం చాలా అవసరం. ఎందుకంటే మద్యం ప్రజల్లో వాళ్ళ నిత్యావసర వస్తువులాగా అయిపోయింది ఈరోజు. దాని నుంచి తీసుకురావాలి. ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తుతో ముడబడినటువంటి విషయం ఇది. రాష్ట్ర భవిష్యత్తు రేపు అంధకారంలో అయిపోతుంది. వాడు సంపాదించే 100 రూపాయలు 50 రూపాయలు అయితే ఉక్కుపాదం మోపుతున్నారు. అందరూ చెప్తారు ఏంటి అది డ్రగ్స్ తీసుకోవద్దు, లేకపోతే ఇది అదే డ్రగ్స్ అంటే ఓకే పక్కన పెట్టండి, దానికి నిర్మూలిస్తున్నారు. మద్యవాది తాగడం తప్పు అని చెప్పి అందరికీ తెలుసు. ఒక డిస్క్లైమర్ మాత్రం వేస్తారు, మద్యపానం ఆరోగ్యానికి హానికరం, స్మోకింగ్ ఆరోగ్యానికి హానికరం. ప్రజల్లోంచి మార్పు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అంటున్నారు. రామ్మోహన్ రావు గారు. ఆశా గారు ఇప్పుడు మనము నిన్న క్యాబినెట్ నిర్ణయాలు తీసుకుంది. ఇప్పుడు మనము ఎంతసేపు మాట్లాడుకుని ఇట్లా ఉంటుంది. నేను ఏమంటున్నానంటే ఆశా గారు, నిన్న క్యాబినెట్ సంఘం సమావేశమైన తర్వాత దానికి ఉప కమిటీ వేసిండ్రు. నాదెళ్ల భాస్కర్ మనోహర్ గారు ఉన్నారు, పొల్ రవీంద్ర గారు ఉన్నారు, 5 మంత్రులు ఉన్నారు. వాళ్ళ ఫైండింగ్స్ ఒకసారి చూద్దాం. మనం అసలు ఏ ప్రభుత్వం జనరలైజ్ చేయాలంటే ఏ ప్రభుత్వమైనా మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా భావిస్తుంది. ఇప్పటికి కూడా ఏ ప్రభుత్వాన్ని మారినా భావిస్తున్నాయి. ఇవన్నీ సంక్షేమ పథకాలు కథ చెప్తా అన్నారు కదా తాతాజీ గారికి. సంక్షేమ పథకాల డబ్బులు ఎంత ఇస్తున్నారు అంతకు డబ్బులు ఆ ఊరు నుంచి మనం దోపిడీ చేస్తున్నాం. ఏది మద్యం పేరు మీద. అది ఏ పార్టీ అతీతంగా అన్ని పార్టీలు అదే పని చేస్తున్నాయి. నేను గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఒక మంచి పాలసీ ప్రకటిస్తున్నారు. తమిళనాడులో లాగా గుజరాత్ లో లాగా ప్రభుత్వ షాపులే నడుపుతాయి అంటే చాలా సంతోషించిన వాడిని, సమర్థించిన వాడిని. కానీ మెల్లమెల్లగా ఏ వైపు తీసుకెళ్లారు? మద్యాన్ని నియంత్రణ చేస్తాం, దానికి మొట్టమొదటి ప్రభుత్వ షాపులే పెడతామని ఒక మంచి విధానాన్ని ప్రవేశపెట్టిండ్రు. దాన్ని మొత్తం ఆగం చేసిండ్రు. డిజిటల్ పేమెంట్స్ లేవు, ప్రభుత్వ దుకాణాల్లో కూడా డబ్బులే పేమెంట్. 18,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాడు, నేను ఆరోపిస్తున్నాను. అది ఎంతవరకు నిజం తేల్చాలి. ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కదా, ఇండియా గవర్నమెంట్ తేల్చాలంటున్నాడు. ఒకటి. రెండోది ఏంటంటే చాలా సార్లు మద్య నిషేధం సాధ్యం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చెప్పిండు. ఎక్కడ కూడా సుప్రీంకోర్టే గతంలో మన ఆంధ్రప్రదేశ్ లో మద్య నిషేధం ఉండే. ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు ఉండే, తర్వాత మా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత వచ్చింది. ఎక్కడ కూడా మద్య నిషేధం సక్సెస్ కాదు. ఎన్టీ రామారావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా పెట్టిండ్రు, గుజరాత్ లో పెట్టిండ్రు. ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర తాగొస్తారండి. పక్కన దేశంలో నిషేధిస్తే పక్క దేశంలో పోయి తాగొస్తారు. కాదు కదా. నియంత్రణ కోసం మంచి విధానం అని నేను సమర్థించిన వైసీపీ చేసి. కానీ దాన్ని దుర్మార్గంగా నాశనం చేసి ఇప్పుడు ఏమైంది, వాటికి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఇంకా ప్రభుత్వ షాపులే నడుస్తున్నాయి. ఒక చిన్న విషయం, మీరు చదువుకున్నారు కదా, మేధావి కదా, నేను చిన్న ఒక పాయింట్ అడుగుతాను, దానికి సమాధానం చెప్పండి. ప్రెసిడెంట్ మెడల్లో బూమ్ బూమ్ బీర్ అనేది ఎవరు తీసుకొచ్చారు? ఆ ఒక్క విషయం మీరు నిజం చెప్తే మీకు నిజంగా యాడ్సప్ చెప్తాను. చదువుకున్న వ్యక్తులు కూడా, సమాజంలో గొప్ప వ్యక్తులు కూడా, మీరు డాక్టర్ అంటున్నారు, ఇది తీసుకొచ్చారు మాట మాట్లాడుతుంటే ఆ భూమి భూము ప్రజల మెడలు ఆ బ్రాంచ్ అనేది మేము పర్మిషన్ ఇచ్చినప్పుడు కూడా ఆ డిస్టిలరీ నడిపే డిస్టిలరీలు మొత్తం లాక్కొని వైసీపీ నాయకుల ద్వారా నడిపారు. రామ్మోహన్ రావు గారు, ఒకవేళ రామ్మోహన్ రావు గారు చెప్పిన పాయింట్ మీరు ఏకీభవిస్తే ఓకే,
వల్ల వచ్చింది కాదా? తాతాజీ గారు ఒక్క నిమిషం, అవన్నీ అప్పుడుండి భూమి తాతాజీ గారు ఒక్క జగన్మోహన్ నిమిషం, తీసుకొచ్చారు. ఒక్క నిమిషం. చదువుకున్న వ్యక్తులు కూడా ఈ రకంగా తాతాజీ గారు, ఈ తాతాజీ గారు, మెసేజ్ ఇస్తారు. తాతాజీ గారు, యాజ్ అనలిస్ట్ మీరు పొలిటికల్ లీడర్స్ మధ్య ఇంటరాక్ట్ అయ్యారంటే ఓకే, అనలిస్ట్ అభిప్రాయాన్ని కూడా మీరు అడ్డుపడుతుంటే ఎట్లా? మాత్రాన ఈ తాతాజీ గారు ప్లీజ్, తాతాజీ గారు ప్లీజ్, సమయం లేదు, సమయం లేదు. రామ్మోహన్ రావు గారు దయచేసి అసలు ఎవరు మాట్లాడుతున్నారు తెలుస్తలేదు వారికి. నేను ఏమంటున్నా అంటే రావు గారు మాట్లాడింది పోయింది. నేనేమంటున్నా మీ భూమి బీరు గురించి నాకు ఏం తెలియదు, సంబంధమే లేదు నాకు. నేనేమంటున్నాను తాతాజీ గారు ప్లీజ్. క్వాలిటీ లేదు లేదు, మాట్లాడింది రావు గారు, టీడీపీకి సంబంధించిన ప్యానల్ మెంబర్. ఇప్పుడు మాట్లాడుతుంది రామ్మోహన్ రావు గారు, పొలిటికల్ అనలిస్ట్. ప్లీజ్ అర్థం చేసుకోండి, ఒక నిమిషం వెయిట్ చేయండి. ఎస్ రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు చెప్పారండి భూమి బీర్ గురించి. రావు గారు అండి అది ఆయన వేరే అండి, మీరు అదే అర్థమైంది. మీ ప్యానల్ ఎవరు కూడా గమనించలేదు కానీ ఒక మాట మీరు చెప్పాలి. ట్రాన్స్ఫర్ రావాలి కదా మీకు కూడా. మీకు కూడా ఆయన వాయిస్ కాదు. రామ్మోహన్ రావు గారు ప్లీజ్ కంటిన్యూ, ప్లీజ్ కంక్లూడ్ అండి. మధ్య రానియకండి అని మ్యూట్ చేయండి వారిని. నేను సంబంధమైన విషయాలు మాట్లాడుతున్నాను. నేను ఏమంటున్నాను, మద్యం అనే పాలసీని నిర్ణయించే క్రమంలో అన్ని పార్టీలు కూడా ఇది ఆదాయ వనరుగా చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, దీన్ని మెల్లమెల్లగా నియంత్రణ నిషేధం వైపు తీసుకువెళ్తా అన్నాడు, ఘనంగా ప్రకటించిండు. నిషేధం వైపు పోలేదు, దుర్మార్గమైన చీప్ లిక్కర్ ను అడ్డగోలు ధరలకు అమ్మిండ్రు, దాని డిజిటల్ పేమెంట్స్ లేవు అని ఆరోపణలు ఉన్నాయి. కమిటీ నిర్ణయించింది. దాని మీద సమాధానం చెప్పాల్సిన బాధ్యత రేపు ఖచ్చితంగా ప్రతిపక్షంగా వాళ్ళకు ఉంటది. రెండోది, ఇప్పుడు చేస్తున్న ఏదో ప్రభుత్వ షాపులు తీసేస్తారు, మళ్ళీ 3,900 షాపులు కొత్తగా ప్రైవేట్ పరం చేస్తున్నారు. అది నష్టం ఏం లేదు అంటున్నాను. ఎవరు చేసినా ఒకటే కదా చేసే పని, ఏ రాయైనా తలవగలగొట్టడమే కదా చేస్తున్నారు. గతంలో ఒక రిజర్వేషన్ ఉంటే, గౌడ్స్ కు రిజర్వేషన్ ఉంటే 400 షాపులు గౌడ్స్ కు రిజర్వేషన్ వేరే ఇస్తారట. మీరు పాలసీ చదువుకోండి, వాళ్ళు ఏం జరుగుతుందో మాట్లాడుకుంటా మళ్ళీ అదే ప్రతిపక్షం అదే అధికార పక్షం కొట్టుకుంటుంటే ఏం చెప్తాం మేము? అందుకని నేను ఏమంటున్నానంటే ఇవాళ పాలసీ మారుస్తున్నారు. పాలసీ మార్చే హక్కు ప్రభుత్వానికి ఉన్నది. గతంలో మీరు చేసిన పాలసీ తప్పుగా పోయింది, అది బూమ్ రాంగ్ అయింది. దానిలో మీరు చెప్తున్న ఘనమైన ఆచరణ ఏం జరగలేదు అని ప్రజలకు అర్థమైంది, మాకు అర్థమైంది, అందరికి అర్థమైంది. వాళ్ళు తాగుబోతులు మంచి ఓకే రైట్. ఏదైనప్పటికీ కూడా మద్యపానం ఆరోగ్యానికి హానికరం. తాగే ముందు ఒకసారి ఆలోచించుకొని ముందుకెళ్ళండి. ఈ రోజు కాకపోతే రేపటికైనా సరే అది ఆరోగ్యానికి హానికరమే, హెల్త్ సంబంధించిన డ్రింక్ ఏం కాదు. సో తస్మాత్ జాగ్రత్త. ఏ ప్రభుత్వం ఏ విధంగా నాసిరకమా, దాంట్లో మళ్ళీ విలువలు ఉన్నది అన్ని పక్కన పెడితే